హలో 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 వెయిట్ ఈ ఫోన్ లాంచ్ అయిపోయి దాదాపు 3 వారాలు అవుతుంటే నువ్వు ఈరోజు అన్బాక్సింగ్ చేస్తే చూడాలా అనుకునే వాళ్ళకి అసలు ఈ ఫోన్ సేల్లోకి వచ్చిన తర్వాత ఎంతమందికి ఎన్ని సెకండ్స్లో దొరుకుతుందో కింద కామెంట్స్లో రాయండి. అసలు వీళ్ళు సేల్లోకి తీసుకొస్తున్నారా లేకపోతే అసలు స్టాక్ అవైలబుల్గా ఉందో లేదో గ్యారంటీ అయితే లేదు, కానీ సేల్లోకి అయితే వస్తుంది కానీ అసలు ఎవరికైతే ఇది దొరకట్లేదు. సో ఎనీవేస్ ఫైనల్గా మాత్రం ఈరోజు నేను మీకు పోకో M2 ప్రోని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, దీని బాక్స్లో ఏమేమి వస్తాయి, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. అఫ్కోర్స్ లేట్ అయితే అయిపోయింది, అసలు ఎవరికి దొరకట్లేదు ఈ ఫోన్ అయితే. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇదొక పర్ఫెక్ట్ మిడ్ రేంజ్ మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ ఫోన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఏదైతే రెడ్మీ వాళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 9 ప్రో కావచ్చు, రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ కావచ్చు, ఈ రెండింటిని మిక్సీలో పట్టి బాగా గ్రైండ్ చేసి మంచి షుగరు ఇవి అన్నీ వేసిన తర్వాత వచ్చే ప్రోడక్టే మనకిది పోకో M2 ప్రో. ఎందుకంటే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో ఉన్న 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని, రెడ్మీ నోట్ 9 ప్రోని, ఈ రెండింటిని కలిపిన తర్వాత మనకు వచ్చే పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అనమాట. ఖచ్చితంగా ఇది ప్రజెంట్గా 15,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఒక సూపర్ డీలే. సో ఇందులో మనకి మొత్తం 3 వేరియంట్స్ తీసుకొచ్చారు. 4GB ప్లస్ 64 14,000 రూపాయలు, అలాగే 6GB ప్లస్ 64 మనకి 15,000 రూపాయలు, 6GB ప్లస్ 128GB వేరియంట్ మనకి 17,000 రూపాయలు పెట్టారు. ఆ పై వేరియంట్ని వదిలేయండి, ముందు 2 వేరియంట్స్ కూడా పర్ఫెక్టే. మనకి 14,000 దగ్గర 4GB, 15,000 దగ్గర ఇంకొక 1,000 రూపాయలు వేసుకుంటే మనకి 6GB వేరియంట్ అయితే వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ మిడ్ రేంజ్ అని చెప్పొచ్చు. ఈరోజు ఫైనల్గా మనం ఈరోజు పోకో M2 ప్రోని మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. సో బాక్స్ పైన మనకి పోకో బ్రాండింగ్ M2 ప్రోని, అలాగే ఇండియాస్ నెంబర్ 1 క్వాలిటీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాశారు. సో ఎన్ని బ్రాండ్లు వేసుకుంటే ఈ ట్యాగ్లను నాకైతే అర్థం కావట్లేదు. సో మేడ్ ఇన్ ఇండియా, అలాగే పోకో M2 ప్రో, దీనికి సంబంధించిన బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ వీళ్ళు ఇక్కడ రాశారు. పోకో M2 ప్రో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 720G, ఇది పర్ఫెక్ట్ మిడ్ రేంజ్ ప్రాసెసర్, అలాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ విత్ 5000 mAh బ్యాటరీ, 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, అలాగే మనకి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్, అలాగే 6GB ర్యాము, అలాగే 64GB ఇంటర్నల్ మెమరీ. అంటే ఇది 15,000 రూపాయల వేరియంట్ అని అర్థము. వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర మనకి సార్ వాల్యూస్ కూడా వేస్తారు. ఇదిగో సార్ వాల్యూ ఇక్కడ మనకి హెడ్కి 0.914 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 0.669 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి 1.6 కంటే బిలోగా ఉండాలి ఏదైనా సరే. సో వీళ్ళైతే రీజనబుల్గానే తీసుకొచ్చారు. ఇప్పుడైతే మనం బాక్స్ని ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే పైన ఇంకో చిన్న కాటన్ బాక్స్ ఉంటుంది. దీంట్లో యాజ్ యూజువల్ మనకు తెలిసిన స్టఫే ఉంటుంది. మనకు ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంటుంది, దీన్ని మనం తీద్దాం, మనకి దీంతో అవసరం ఉంటుంది. అలాగే లోపల ఒక కేసు, వారంటీ ఇన్ఫర్మేషన్, కిక్ స్టార్ట్ గైడ్. మనకి కేస్ మాత్రం బ్లాక్ కలర్ది వీళ్ళు ఇచ్చారు. కొంతమందికి వైట్ వస్తుంది, కొంతమందికి ఏమో బ్లాక్ వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ యువర్ ఫోన్ కలర్ వేరియంట్ అనమాట. సో ఇదైతే నాకు వచ్చింది బ్లాక్, సాఫ్ట్ సిలికాన్ కేసు, మంచి క్వాలిటీదే ఇచ్చారు. అలాగే మనకి వాటర్ లోపలికి పోకుండా ఒక రెసిస్టెంట్ లాక్ కూడా వీళ్ళు ఇచ్చారనమాట. తర్వాత మనకి ఫోన్ ఉంది, ఫోన్ తర్వాత చూద్దాం. ఆ తర్వాత బాక్స్లో మనకి టైప్ సి కేబుల్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇది మనకి మిడ్ రేంజ్లో అన్ని ఫోన్స్ కూడా ఇప్పుడు టైప్ సి కేబుల్తోనే వస్తున్నాయి కాబట్టి సో వీళ్ళు కూడా మనకి టైప్ సి కేబుల్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసారు కదా టైప్ సి కేబుల్ ఇది. అలాగే 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఫైనల్గా మనకి ఛార్జింగ్ బ్రిక్ అయితే దీంట్లో ఉంటుంది. సో ఇది ఒక మంచి విషయం, మనకి 14,000 రూపాయల బడ్జెట్లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇది ఒక గుడ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇవి మనకి బాక్స్లో వచ్చే స్టఫ్. మనం ఇవన్నీ పక్కా పెట్టేద్దాం, ఫోన్ ఎలా ఉంటుందనేది చూద్దాం. సో ఫైనల్గా మనకి ఫోన్ ఇలా ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో వీళ్ళు ప్యాక్ చేసి ఇచ్చారు. ఇది మనకి బ్లాక్ కలర్ అనమాట. చూడటానికి మాత్రం సూపర్ లుక్ అయితే ఉంది. చాలామంది మనకి బ్లూ ఇలాంటి రకరకాల కలర్లు కొన్నారు, కానీ దీంట్లో నాకైతే బ్లాకే నచ్చింది, అందుకే బ్లాక్ కలరే తెప్పించాను. ఇది కూడా మా ఇంట్లోకి ఒక ఫోన్ అనమాట. సో ఇక్కడ మనకి క్వాడ్ కెమెరా సెటప్ కనిపిస్తుంది, అలాగే సింగిల్ LED ఫ్లాష్ 48 మెగాపిక్సెల్ అని ఇక్కడ రాశారు. ఇది మనకి డ్యూయల్ టోన్ గ్లాస్ అనమాట. అంటే మనకి కింద వైపు టోటల్గా బ్లాక్ ఉంటుంది, కొంచెం పైన ఏమో గ్రే ఉంటుంది. రెండింటి కాంబినేషన్లో మనకు కొంచెం గ్రేడియంట్ లుక్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది గ్లాస్ బాడీయే, బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొడక్ట్ చేశారు. ఇక్కడ మనకి రెడ్మీ బ్రాండింగ్ అనిపిస్తుంది, సారీ పోకో బ్రాండింగ్ అనిపిస్తుంది. ఇక్కడ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపిస్తుంది, అలాగే వాల్యూమ్ రాకర్స్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, పైన మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే విత్ IR బ్లాస్టర్, వీళ్ళ ఐకానిక్ IR బ్లాస్టర్ అనమాట. ఖచ్చితంగా అన్ని ఫోన్స్లో షామీ, రెడ్మీ, పోకో ఫోన్స్లో అయితే ఇది మెయింటైన్ చేస్తారు. పోకో F1లో అయితే లేదు. అలాగే ఇటువైపు మనకి సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేద్దాం. సిమ్ స్లాట్ ఓపెన్ చేస్తే ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. సో నో ప్రాబ్లం, మీరు 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు ఎట్ ఏ టైం పెట్టుకోవచ్చు. 512GB వరకు ఏమో మీరు ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాకు, టైప్ సి పోర్టు, మెయిన్ మైక్రోఫోను, అలాగే సింగిల్ స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడైతే మన ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏంటనేది చెప్తాను.
పోకో M2 ప్రోలో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అలాగే ఈ డిస్ప్లే మనకి HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 720G ప్రాసెసర్ వాడారు. ఇది ఒక 8 nm మీద బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.3 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మనకి Adreno 618 GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇది సామ్సంగ్ ఐసోసెల్ బ్రైట్ GM2 సెన్సార్ని యూజ్ చేశారు. అపర్చర్ f 1.8 ఉంటుంది. 4K రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. స్లో మోషన్ మనకి 960 FPS వరకు కూడా సపోర్ట్ చేస్తుంది. రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది అల్ట్రా వైడ్ 190 degrees వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. మూడోది 5 మెగాపిక్సెల్ కెమెరా మ్యాక్రో సెన్సార్. అలాగే నాలుగోది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. మధ్యలో మనకి పంచోల్ కట్అవుట్ అయితే మనకి కనిపిస్తుంది. ఇది మనకి 1080 వరకు వీడియో రికార్డింగ్ అయితే క్యాపబుల్ ఉంది. దీంట్లో ర్యామ్ టెక్నాలజీ మనకి LPDDR4X టెక్నాలజీ వాడారు. అలాగే స్టోరేజ్ టెక్నాలజీ మనకి UFS 2.1 టెక్నాలజీని యూజ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 33 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 11తోనే వస్తుంది. అయితే ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఫోన్ బూట్ చేసేటప్పుడే అడిషనల్ సెట్టింగ్స్ అని సెటప్ విజార్డ్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. అడిషనల్ సెట్టింగ్స్లో మీరు ఇక్కడ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ని డిజబుల్ చేయండి. రెండవది పర్సనలైజ్డ్ యాడ్ అని ఉంటుంది, ఇది కూడా మీరు డిజబుల్ చేయండి. అలాగే ఇక్కడ మీకు గ్లాన్స్ ఫర్ MI అని ఉంటుంది, ఇది కూడా డిజబుల్ చేయండి. ఇవి 3 డిజబుల్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఒక 95% యాడ్స్ మీరు కంట్రోల్ చేసినట్టే. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు ప్రతి రెడ్మీ, పోకో, షామీ ఫోన్స్లో కూడా అన్బాక్సింగ్లో ప్రతిసారి నేను చెప్తానే ఉంటాను. ఈ పాయింట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ పోకో M2 ప్రోకి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది మనకి డిఫాల్ట్గా పోకో లాంచర్తో వస్తుంది. నెంబర్ ఆఫ్ యాప్స్ అనేది దీంట్లో మనకి ప్రీ లోడెడ్ యాప్స్ లాగా తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వరకు యాప్స్ ఉన్నాయి, కొన్ని గేమ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఏదైతే మన ఇండియాలో ఆల్రెడీ బ్లాక్ అయిపోయిన హెలో లాంటి యాప్స్ కూడా ఉన్నాయి. అఫ్కోర్స్ ఇవి మన ఇండియాలో బ్లాక్ అవడం కంటే ముందే ఇవి ఉన్నాయి కాబట్టి దీంట్లో, సో అయితే మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. దీన్ని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు కాబట్టి సో వదిలేండి దాన్ని. అలాగే ఇంకా నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. లింక్డ్ఇన్ అని, ఫేస్బుక్ సంబంధించిన యాప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ బ్లోట్వేర్ లాగా తీసుకొచ్చారు. అలాగే నేను ఒక 3 అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేశాను. ఒకటి CPUZ, దీంట్లో మనకి ఏవేవి సెన్సార్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఇది మనకి డిస్ప్లే చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక మిడ్ రేంజ్ పర్ఫెక్ట్ మొబైల్ కాబట్టి దీంట్లో అన్ని రకాల సెన్సార్స్ వీళ్ళు ఇచ్చారు, ఏది కూడా స్కిప్ అయితే చేయలేదు. ఇక రెండోది DRM ఇన్ఫో. ఇక్కడ మీరు చూడొచ్చు వైడ్ వైన్ L1 సపోర్ట్ మనకి L1 అని ఉంది. సో సెక్యూరిటీ లెవెల్ L1 ఉందంటే మీరు అమెజాన్లోనూ అలాగే నెట్ఫ్లిక్స్లో ఫుల్ హెచ్డీ మూవీస్ అయితే చూసుకోవచ్చు అని అర్థము. ఇక మూడోది మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ. ఇది గూగుల్ కెమెరా సపోర్ట్ ఉందా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. అఫ్కోర్స్ మనకి షామీ, రెడ్మీ, పోకో ఫోన్స్లో మనకి 100% గూగుల్ కెమెరా అనేది సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అన్నీ కూడా గ్రీన్ టిక్సే వచ్చినాయి. సో ఇవి నేను ఇన్స్టాల్ చేసిన 3 యాప్స్కి సంబంధించిన డీటెయిల్స్. అలాగే దీంట్లో ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం, అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. అలాగే ఇక్కడ మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ 10 అని చూపిస్తుంది. అలాగే సెక్యూరిటీ ప్యాచ్లో మనకి జూన్ ఉంది. ఏదైనా అప్డేట్ వచ్చిందా ఒకసారి చెక్ చేద్దాం. ఎలాగో ఇంటికి కనెక్ట్ అయింది కదా. సో 204 MB అయితే మనకి అప్డేట్ అయితే వచ్చింది. దీంట్లో మనకి వీళ్ళు ఇక్కడ రాశారు సెక్యూరిటీ ప్యాచ్ అయితే లేటెస్ట్ వీళ్ళు యాడ్ చేసినట్టు. సో ఇది పోకో లాంచర్తో వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది లాంచరు. చాలా స్పీడ్గా కూడా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. పోకో లాంచర్ ఇప్పుడు బాగా పాపులర్ లాంచర్ కూడా. అలాగే దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ అలాగే నా ఫేస్ కూడా ఎన్రోల్ చేశాను. ఒకసారి చెక్ చేద్దాం ఇవి ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అనేది. ఓన్లీ నేను ఈ తంబు మాత్రమే ఇచ్చాను. సో ఈ ఫింగర్తో లాక్ చేశాను. సో జస్ట్ టచ్ చేశాను, ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ లాక్ చేస్తున్నాను, టచ్ చేశాను, ఓపెన్ అయిపోయింది. చాలా స్పీడ్గా అయితే ఉంది. ఇది మనకి కొంచెం కన్వీనియంట్గా కూడా ఉంటుంది. చేతిలో పట్టుకున్నప్పుడు మనకి ఫింగర్ ఇలా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనకి పవర్ బటను అలాగే ఫింగర్ ప్రింట్ రెండు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి మనకు కొంచెం కాంపాక్ట్గా కూడా ఉంటుంది. అలాగే దీంట్లో నేను నా ఫేస్ కూడా ఎన్రోల్ చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈ ఫింగర్తో లాక్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఈ ఫింగర్తో ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూసారు కదా, సో ఓపెన్ అయిపోయింది. సో ఓపెన్ 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 సో చాలా స్పీడ్గా కూడా ఉంది. ఇక ఈ డిస్ప్లే మనకి HDR10 కూడా సపోర్ట్ చేస్తుంది కదా. సో ఒకసారి మనం దీంట్లో వీడియో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో పర్లేదు, డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ఒకసారి ఆడియో కూడా చెక్ చేద్దాం. ఇది మనకి సింగిల్ స్పీకర్తోనే వస్తుంది.
సో ఆడియో క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇక దీంట్లో మనకి మేజర్గా కెమెరా ఇంపార్టెంట్. కెమెరా దీనికి బ్యాక్ సైడ్ 4 కెమెరాలు ఉంటాయి. 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్. ఇక్కడ చూసారు కదా కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. ఇది డిఫాల్ట్గా మనకి MIUI కెమెరాతోనే వస్తుంది. స్కాన్ డాక్యుమెంట్స్, గూగుల్ లెన్స్, గూగుల్ AR ఇలాంటి చాలా వరకు ఫీచర్స్ అనేవి దీంట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇది డిఫాల్ట్ షామీ కెమెరాలో ఉండే MIUI కెమెరాకి సంబంధించిన ఇంటర్ఫేస్ అనమాట. ఫోటో మోడ్, వీడియో మోడ్, షార్ట్ వీడియో మోడ్, అలాగే పోర్ట్రేట్ మోడ్, నైట్ స్కేప్ మోడ్ ఇలాంటి చాలా వరకు ఫీచర్స్ అవైలబుల్గా ఉన్నాయి. 48 మెగాపిక్సెల్ కోసం సపరేట్గా ఒక మోడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి మనం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి మ్యాక్సిమం 4K రికార్డింగ్ అవైలబుల్గా ఉంది. 4K 30 FPS వరకు మనకి సపోర్ట్ చేస్తుంది. 1080లో 30, అలాగే 60, అలాగే 960 FPS స్లో మోషన్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు దీంతో కొన్ని శాంపిల్స్ తీస్తాను, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది పోకో M2 ప్రోకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే కొన్ని కెమెరా శాంపిల్స్. త్వరలోనే దీనికి సంబంధించిన గూగుల్ కెమెరా వీడియో, అలాగే ఫుల్ రివ్యూ కూడా మీకు తీసుకొస్తానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.